పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలలో ఒకటైన స్పిరిట్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి తాజాగా ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ తన పాత్ర కోసం బాడీ డబ్బులను అసలు ఉపయోగించడం లేదని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ స్పష్టం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సినీ పరిశ్రమలో ప్రమాదకరమైన స్టంట్స్, అత్యంత రిస్క్ తో కూడిన యాక్షన్ సన్నివేశాలు లేదా శారీరకంగా కష్టమైన షాట్ల కోసం బాడీ డబుల్స్ ను ఉపయోగించటం ఇవన్నీ సర్వసాధారణం. ముఖ్యంగా భారీ యాక్షన్ చిత్రాలలో హీరోలకు ప్రత్యామ్నాయంగా డూప్స్ ను ఉపయోగిస్తుంటారు. ఇటీవల ప్రభాస్ నటించిన కొన్ని సినిమాల్లో కూడా బాడీ డబుల్స్ వాడారు అంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే స్పిరిట్ మూవీ విషయంలో మాత్రం ఆ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని ప్రణయ్ రెడ్డి వంగ తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సాధారణంగా తన సినిమాలలో బాడీ డబుల్స్ ను ఉపయోగించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపరని చెప్పారు. అదే విధానాన్ని స్పిరిట్ మూవీలోనూ కొనసాగిస్తున్నారని వెల్లడించారు. స్పిరిట్ లో ప్రభాస్ కు బదులుగా ఒక్క షాట్ లో కూడా బాడీ డబుల్ కనిపించదని ప్రణయ్ రెడ్డి వంగ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని, ముఖ్యంగా రిస్క్ తో కూడిన యాక్షన్ సీక్వెన్స్లను కూడా ప్రభాస్ స్వయంగా చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టుపై ప్రభాస్ చూపిస్తున్న అంకిత భావాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. పాత్ర కోసం అవసరమైనప్పుడు ప్రభాస్ రోజుకు ఏకంగా 18 గంటల వరకు షూటింగ్ లో పాల్గొంటూ కష్టపడుతున్నారని వెల్లడించారు. వరుస భారీ చిత్రాలతో బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ స్పిరిట్ కోసం ప్రభాస్ పూర్తి స్థాయిలో సమయం కేటాయిస్తున్నారని తెలిపారు. స్పిరిట్ షూటింగ్ ఇప్పటికే 40% పైగా పూర్తయినట్లు ప్రణయ్ రెడ్డి వంగ వెల్లడించారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 5న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు ప్రణయ్ రెడ్డి వంగ ధృవీకరించారు. అయితే విడుదల తేదీకి సంబంధించిన తదుపరి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ను క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ను ఆన్ లో ఉంచుకోండి.